few time back we have received one petition regarding online fraud committed by an investment app by the name Costa Well Grown Investment App. So the complaint states that the app asks for money for in some investment aspects, and from since 14th of January the app is not responding, thereby the investments of the investors has been lost. So the petition has been submitted, so we will register the FIR and undertake the investigation. Soon, as per the investigation, we will apprehend the accused people and the management behind this app. So on these lines, I would request the general public of Jangaon and other police station area that please do not invest in such unsolicited apps. These apps like Costa Online app, they are not validated as per the regulatory guidelines of the Reserve Bank of India and other regulatory bodies. So I would urge the citizens to please stay away from such unsolicited investments. Do not invest your money in such risky apps or any other online forums. And in this particular case, we will definitely investigate the case and try to apprehend the accused. And soon we will try to give the complainants their amount refunded. So currently, as per the individual petitions, one petition we have total 7,500. So there can be multiple victims of this fraud. So as one complaint is received, we are hoping that we will receive more such complaints. So we at this moment we can't tell the total amount, but we are assuming that there may be sufficient amount invested in this by many people. So as and when our investigation proceeds, we will come to find out how many total amount has been invested, and we will try to refund it back, reclaim it back, and give it to the people. గత నెల డిసెంబర్లో కోస్టా యాప్ వాళ్ళు ఎంప్లాయీస్ అని చెప్పేసి మాకు నిడిగొండ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్వైట్ చేసి కోస్టా యాప్ గురించి వివరించారు. మాకు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు లక్షల పైసలు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టారు. మేము సరే వస్తే జీవితాలు బాగుపడతాయి కదా అని చెప్పేసి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 17-20 రోజులు అవుతుంది. ఆ 20 రోజులలో 10 రోజులు వచ్చినాయి, మంచిగానే వస్తున్నాయని చెప్పేసి నమ్మినాం. వస్తాయని చెప్పి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసారు. ఇక్కడ ఆఫీస్లోకి పోయి అడిగితే వాళ్ళే ఐడి క్రియేట్ చేసి అన్నీ చేసి ఇచ్చేశారు. దాంట్లో మామూలుగా నా అటువంటి వాళ్ళు జనగాంలో 500-600 మంది ఉంటారు. అందరం జాయిన్ అయినాం. సంక్రాంతి ముందు నుండి పైసలు రావడం ఆగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళని అడిగితే వస్తాయి, 2 రోజులు వెయిట్ చేయండి, 3 రోజులు వెయిట్ చేయండి, బ్యాంకులు హాలిడే ఉన్నాయని చెప్పేసి వెయిట్ చేయించారు. చివరి వరకు నిన్నటి వరకు అదే పని. నిన్న కూడా రాలేదు, బ్యాంకులు ఓపెన్ అయినా కానీ మాకు పైసలు పడలేదు. అయితే ఈరోజు మేము పోయి పైసలు పడతలేవు, ఏంది పరిస్థితి అని అడిగితే మేమేం చేస్తాం దానికి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని తిట్టడం జరిగింది. వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మీ మీద కేసు పెడదామని బెదిరియడం జరిగింది. కాబట్టి మేము పిఎస్కి వచ్చి మేమే వాళ్ళ మీద కేసు పెడదామని చెప్పేసి వస్తున్నాము. నాలాంటి వాళ్ళు మేము ఇప్పుడు 4 వచ్చినాం. నాలాంటి వాళ్ళు ఇంకా 100లలో ఉన్నారు. ఈ విషయం తెలిస్తే అందరూ ఇక్కడికి వస్తారు కంపల్సరీ. ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళు బయట పడతలేరు, ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి పరువు కోసం ఆలోచిస్తున్నారు. పరువు కోసం ఆలోచించకండి. పరువు ఆలోచిస్తే పైసలు రావు. మనము తాకట్టు పెట్టి అప్పు చేసి పైసలు తెచ్చినాం. కాబట్టి అందరూ రండి, ఈ వార్త చూసి అందరూ పిఎస్కు రండి, మనం కంప్లైంట్ చేద్దాం. ఎలాగైనా మన పైసలు మన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మన ద్వారానే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, వాళ్ళ దగ్గర నుండి అయినా రికవరీ చేసుకుందాం. బయటికి రండి. వాళ్ళు మీటింగ్ పెట్టిన ఫొటోస్ ఉన్నాయి, మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అంటే డబ్బులు ఎట్లా పెడితే ఎట్లా వస్తాయని చెప్పారు, మీరు ఏ రకంగా పెట్టారు? కోస్టా యాప్లో దీంట్లో షేర్ మార్కెట్ టైప్ ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా యాప్. మేము కంపెనీ ఎంప్లాయీస్ మేము, మీకు గ్యారంటీ ఉంటుంది. దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు 10,000 పెడితే మీకు 50,000 వస్తాయి దీంట్లో అని చెప్పేసి ఎక్కువ అమౌంట్ వస్తుంది. సరే దీనికి నెల రోజుల్లో ఇస్తారు అని చెప్పేసి ఆశ పెట్టేది. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎంతమంది వచ్చారు, ఎంత డబ్బులు మీరు? మేము ఒక 10 మంది దాకా వచ్చినాము. వాళ్ళు వేరే పని మీద ఉందని వెళ్ళి ఇప్పుడు 4 అయితే మేము ముందున్నాము. ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి? నేను దాదాపు 1,50,000 దాకా ఇన్వెస్ట్ చేసిన. 1,00,000 అందరూ లక్షల్లో ఉన్నారు. ఇంకా చిన్న వాళ్ళు 5,000, 10,000. నేను ఫస్ట్ నమ్మలేదు. నేను 570 ఇన్వెస్ట్ చేసిన. 570 తర్వాత వీళ్ళు ఫంక్షన్ అరేంజ్ చేసి సరే అంత లోకల్లో ఉన్నారు కదా, మనోళ్ళ దగ్గరనే ఉన్నారు, ఇది ఆన్లైన్ యాప్ కాదు కదా, అంతా ఇక్కడనే కళ్ళ ముందు అవపడుతారు, కంపెనీ ఎంప్లాయీస్ అంటారు, శాలరీ తీసుకుంటా అంటున్నారు అని చెప్పేసి నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అండి. అలాంటి వాళ్ళు అందరూ వాళ్ళని నమ్మే ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ మేము ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పి హాస్పిటల్లో పండ్లు వంచడము, అనాథాశ్రమాల్లో చెద్దర్లు వంచడము, అవన్నీ వీడియోస్ ఫొటోస్ మాకు చూపెట్టడం, మా గ్రూప్లో పెట్టడము, దానివల్ల మేము నమ్మడమే. డిసెంబర్లో ఫలానా నిడిగొండ దగ్గర కోస్టా అనే యాప్ వాళ్ళు ప్రోగ్రామ్ జరిపింది. అదొక ఆస్ట్రేలియా యాప్. దాని ద్వారా మమ్మల్ని ఇక్కడ లోకల్ వాళ్ళే కదా మీటింగ్ అని, ఇందులో డబ్బులు వస్తాయని ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే మీటింగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ చేయండి, అది చేయండి అని చెప్పి
డబ్బులు పెట్టడం జరిగింది. గత 10 రోజుల దాకా వచ్చినాయి. తర్వాత దసరా పండుగ తర్వాత నుండి సంక్రాంతి తర్వాత నుండి రాలేదు. తర్వాత ఏంది అని మేము వాళ్ళ ఇంటికి అని అడిగితే వాళ్ళు ఇట్లా రివర్స్ మా మీదకి కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టారు. అయితే నష్టపోయింది మేము. మాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నిలుస్తున్నాం. ఇలా పెట్టి మాకు న్యాయం జరగాలి. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తలేరు. వాళ్ళు ఇప్పటికైనా వచ్చి వాళ్ళ బాధని, వాళ్ళ నష్టపోయిన పరిహారాన్ని తెలియజేసుకోవడానికి మాకు సహకరించి మా వెంబడి ఉండండి. అందరూ చాలామంది నష్టపోతున్నారు. ఇక్కడ నుండి ఆ కోస్టా అనే యాప్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటి డబ్బులు కానీ పెట్టకండి. చాలామంది మోసపోతున్నారు. ఇందులో మెయిన్ వ్యక్తి ఏంటంటే మీటింగులు పెట్టడం, ఆ పెట్టిన అతని పేరంటే శ్రీధర్ యాదవ్ అనే ఎంప్లాయ్ అని కూడా చెప్పిండు. ఆయన శాలరీ కూడా ఎంప్లాయ్ అని కూడా ఆకునూరు అనే అతను ఇక్రముద్దీన్ అతను కూడా ఎంప్లాయ్ అనే చెప్పి ఇదంతా పెట్టి వాళ్ళకు తినిపించడము, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ఇవన్నీ చేసి మొత్తం పబ్లిసిటీ చేసి మా ప్రజల్ని నమ్మించి దానిలో దిగి మోసపోయేటట్టు చేసి తర్వాత ఇప్పుడు మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. పోయి అడిగినందుకు ఇంకా మా మీదకి వస్తారు, ఇంటి మీదకి వచ్చారు అని చెప్పి మమ్మల్ని బదనం చేసి పోలీస్ కేసు మా మీద పెట్టారు. ఇప్పుడు మేము అదే పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడి మాకు న్యాయం జరగాలని వచ్చి కంప్లైంట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.